యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మరి 6 గ్యారెంటీలు అయితే ఆగిపోయాయి కదా, చెప్పినట్టుగా చేసుకోలేదు కదా. 6 గంటలు అయిపోలేదు. మీరు కూడా కరెక్షన్ చేసుకోవాల్సి ఏంటంటే ఇస్ ఇన్ ద ప్రాసెస్. ఇప్పుడు మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ రోజు గెలవగానే రేపు పొద్దున 6 గంటలు క్లియర్ చేసినట్టు కుదరదు. ఇది ఒక ప్రాసెస్. ఆ టైం ప్రాసెస్ లో ఆ టైం బాండింగ్ నడుస్తూ ఉంది. సేమ్ టైం చూసినట్టయితే ఈ రోజు ఉన్న బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ దగ్గర మ్యాక్సిమం ఫెసిలిటీస్ టు ఏపీ అండ్ బీహార్. అంటే మనం ఏపీకి ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ అడగట్లా. బట్ వాట్ వీ డిమాండ్ అంటే దేశం కోసం బడ్జెట్ ఇది, అంటే 2 రాష్ట్రాల కోసం ఇచ్చిన బడ్జెట్ కాదు. కేవలం మోదీ ఎన్డీఏ అంటే నితీష్ అండ్ బాబు డిపెండ్ అయిన గవర్నమెంట్ ఇది. అంటే బీజేపీ సొంత గవర్నమెంట్ కాదు ఇది. ఒక నితీష్ పైన, ఒక నారా చంద్రబాబు నాయుడు పైన డిపెండ్ అయిన ఒక గవర్నమెంట్ ఇది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఉన్నాయని వాళ్ళకి దోచి పెట్టేసింది. అంటే అన్ని రాష్ట్రాలను దెబ్బకొట్టి ఆ 2 రాష్ట్రాలకు ఇచ్చింది. కానీ ఆ 2 రాష్ట్రాలకు ఇచ్చే ముందు ఆలోచించాల్సింది అంటే అన్ని రాష్ట్రాలు కూడా ఇంపార్టెంట్. మనం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఫస్ట్ టైం మనకి ఏ బడ్జెట్ లేదు మనకి. అంటే బడ్జెట్ రాకపోతే రాష్ట్రం ఎట్లా వస్తుంది? అంటే జస్ట్ దే వాంట్ మేక్ ఫిక్స్. ఇలా బాగా చేస్తా ఉన్నారు ఈ స్కీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకున్నారు, రైతు రుణమాఫీ రేవంత్ చేయాలనుకున్నారు, మేము చేసి చూపెట్టాం. ఇవన్నీ చూసి అలా భయపడి ఏదో ఎఫెక్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇట్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, సో ఇప్పుడు మనకి కర్ణాటకని ఆదర్శంగా తీసుకొని మనం ఉచిత బస్సు పథకాన్ని అమలు పెట్టారు మన రేవంత్ ప్రభుత్వం. సో అలాగే మనని తెలంగాణని ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉచిత బస్సు పంపిణీని అమలు చేయబోతున్నారు. సో దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు, ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని తీసుకోవాలి. ఆ స్ట్రాటజీ నచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గోయింగ్ టు ఇంప్లిమెంట్ సేమ్ స్కీమ్. ఓకే, సో ఇక్కడ కలిసి రాజకీయాలు చేస్తున్నది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు, అది పక్క రాష్ట్రము, అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, అంతే డిఫరెన్స్. వాళ్ళ రాష్ట్రం వాళ్ళది, మన రాష్ట్రం మనది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కలిసి సమావేశాలు జరుగుతున్నాయి, కలిసి భేటీ ఏర్పాటు చేస్తున్నారు. గుడ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ వి ఎక్స్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ అమెరికాకి వెళ్ళి వస్తేనేమో ఫ్రెండ్షిప్ అంటారు, మేము పక్క రాష్ట్రానికి వెళ్ళి వస్తే శత్రువులు అంటారు. హౌ? రెండు సేమ్ కదా. నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ ఈస్ గోయింగ్ టు డిఫరెంట్ కంట్రీస్, ఈ 2 different countries and saying that I'm uniting world. సో వీఆర్ సేమ్ we unite ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అంటే మనం కలిసి వేషం పెట్టుకోవాలనుకుంటున్నాం. అంటే పక్క రాష్ట్రంతో సమస్యలు ఉండకూడదు. పక్క రాష్ట్రంతో ఏమైనా పాత సమస్యలు, ఇప్పుడు కేసీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఏ సమస్య సాల్వ్ చేయలేదు, ఇప్పుడు అవన్నీ సాల్వ్ చేయడానికి కదా కూర్చొని మాట్లాడుతున్నది. ఓకే, సో మీరు స్టిల్ కరెంట్లీ వర్కింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ కదా. సో మరి ఇంతకు ముందుకి మనకి పాదయాత్ర సమయంలో మనకి షర్మిల గారు ఇక్కడ తెలంగాణ వచ్చినప్పుడు, సో మీతో పాటు ఇంకా చాలా మంది కాంగ్రెస్ నాయకులు పార్టీలో జాయిన్ అయ్యి వర్క్ చేసి ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, అసలు ఏం చేస్తున్నారు? ఇట్స్ వెరీ సింపుల్. ఎలా ఉంటుందంటే పొలిటిక్స్ ఇస్ అ కెరియర్, అంటే ఒక ప్రాసెస్. ఇది ఒక రోజుతో నైట్ అయ్యేది కాదు. సో పీపుల్ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. చాలా మంది కాంగ్రెస్ చేయారు, కాంగ్రెస్తో వర్క్ చేస్తూ ఉన్నారు. వీఆర్ విత్ కాంగ్రెస్. ఓకే, దర్ ఫ్యూ పీపుల్ మే గో టు డిఫరెంట్ పార్టీస్, వాళ్ళ పార్టీలో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఒకసారి చేరిన తర్వాత కాన్స్టాంట్ గా ఉంటారా, లేకపోతే డబ్బుల కోసం అని చెప్పి వేరే పార్టీలకి మారే నాయకులు ఎవరైనా ఉన్నారా మన కాంగ్రెస్ పార్టీ? లైక్ దిస్, డబ్బుల కోసం మారేవాడు ఎప్పుడైనా మారుతాడు. అది ఈ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ ఎప్పుడైనా మారుతాడు. పీపుల్ నీడ్ టు హ్యావ్ ఏ ఎథిక్స్, పీపుల్ నీడ్ టు హ్యావ్ ఏ కాన్స్టాంట్. అంటే వాళ్ళకు ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. వాళ్ళు దే హ్యావ్ టు బిలీవ్ ఇన్ దేర్ సర్వీస్. సో డిపెండింగ్ ఆన్ దట్ ఇట్ వర్క్స్ అవుట్. ఓకే, సో ఇంకా మనకి మార్పు రావాలి అంటే మార్పు వచ్చేసింది, కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. సో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు మనకి ఫర్దర్ మేము కోరుకున్న ఒకటి ఏంటంటే కేసీఆర్ చేసిన తప్పులే మేము చేయదలుచుకోలేదు. కేసీఆర్ రైతులను విమర్శించిండు, రైతుల కోసం పని చేయలేదు, మేము రైతుల కోసం పని చేయదలుచుకున్నాం. కేసీఆర్ కరెంట్ అమ్ముకున్నాడు, స్కాములు చేసింది, మేము స్కాములు చేయదలుచుకోలేదు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేడు, మేము ఉద్యోగాలు ఇస్తాము. ఈ రకంగా కేసీఆర్ చేయని పనులన్నీ వీ లైక్ టు డూ ఇట్. ఓకే, ఉద్యోగాలు ఇస్తాను అంటున్నారు, కానీ ఇప్పుడు నిరుద్యోగులకు మాత్రం ఎక్కడ, ఇప్పుడు వచ్చిన రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఉద్యోగాలు 24,000 ఉద్యోగాలు ఇచ్చాము. మిగతా ప్రాసెస్ లోనే ఇట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్ విల్ టేక్ మోర్ టైం డెఫినెట్లీ. ఎందుకు చాలా టైం తీసుకుంటున్నారు అంటే ఆల్రెడీ పాతవి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు, ఎగ్జామ్ పేపర్ లీక్స్ అయినాయి, అవన్నీ ఫిల్టర్ చేసి మళ్ళీ టీం కొత్తగా వేసి యూపీఎస్ అంతా ఇప్పుడు కండక్ట్ చేస్తా ఉన్నారు కదా. ఓకే, సో ఇవన్నీ పథకాలు కానీ ప్లేసులు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ తరఫున ఇస్తున్నారు కదా, అంటే చూస్ చేసుకుంటున్నారు, ఇతను దీనికి సెట్ అవుతారు, అతను దానికి సెట్ అవుతారు అని చెప్పేసి. సో ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమైనా? రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్. ఆయన అందరూ అందరూ ఎమ్మెల్యే పనిచేస్తారు తప్ప ఎవరు వాళ్ళు డిసిషన్ తీసుకొచ్చే ఛాన్స్ ఉండదు. ప్లస్ సేమ్ టైం రేవంత్ రెడ్డి రిపోర్ట్స్ టు హైకమాండ్.
అంటే కాంగ్రెస్ అనేది ఇంట్లో కూర్చొని కేసీఆర్ లాగా పెగ్గేసినప్పుడు డిసిషన్ తీసుకుంది కాదు. ఇది ఏ సిస్టమ్. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి తెలియాలి, రేవంత్ రెడ్డి పైన ఉన్న హైకమాండ్ తెలియాలి. ఇదంతా అక్యుములేట్ అంటే కోఆర్డినేటెడ్ గా తీసుకున్న డిసిషన్ తప్ప ఇది ఒక ఇండివిజువల్ తీసుకున్న డిసిషన్ కాదు. ఓకే. సో ఇంకా చెప్పాలి అంటే మీరు చెప్పినట్టుగా మార్పులు అయితే రాబోతున్నాయి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ లో అలా చెప్తున్నారు. సో తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్ వరకల్లా ఏమైనా మార్పులు తీసుకురావాలి అంటే ఎలాంటివి తీసుకొస్తారు? ధరణి అనేది ఒకటి ఉండే, ధరణి ప్రాబ్లమ్స్ చాలా ఉండే రైతుల కోసం. ఆ ధరణి పైన కమిటీ చేసాం, సబ్ కమిటీ చేసాం, అది క్లియర్ అవుతుంది. ధరణిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఒక 90% సాల్వ్ చేశారు. ఇంకా 10% సాల్వ్ అయ్యి ఆ ధరణి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. దానివల్ల రైతులకు చాలా యూజ్ అవుతుంది. సేమ్ టైం ఊర్లలో ఇటు పంట బీమాలు ఉన్నాయి, పంట బీమా ఉంది, అవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. అవన్నిటిపైన అంటే రైతులకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు అంటే చాలా ఇంపార్టెంట్. రైతుతో పాటు మీరు చూసినట్టయితే ఇప్పుడు హైదరాబాద్లో కూడా లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ ఫర్ ఐటీ కంపెనీస్. శ్రీధర్ బాబు గారు చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఆ రకంగా వీఆర్ గ్రోయింగ్ ఇన్ మల్టిపుల్ లెవెల్. ఓకే. సో మనకి అప్పట్లో చూసుకుంటే మనకి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ సంబరాలు కానీ ట్రెడిషనల్ కల్చర్ యాక్టివిటీస్ చాలా బాగా ఉండేవి. సో మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి ఎలాంటివి చేయబోతున్నారు? అదే క్వశ్చన్. కేసీఆర్ బతుకమ్మ పండుగ ప్రజల కోసం చేయాల, కవిత కోసం చేశాడు. కవితను హైలైట్ చేసుకోవడానికి బతుకమ్మ పండుగ పెట్టిండు, కవిత చీర స్కామ్ చేయడానికి బతుకమ్మ పండుగ పెట్టిండు, కవిత లిక్కర్ స్కామ్ చేయడానికి కవిత ఫ్రీడమ్ ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అనేది ఒక ఫెస్టివల్, అది కేసీఆర్ పండుగ కాదు. చాలా సంబంధం ఉంది కదా. ఆమె ఇక్కడ హైలైట్ అయింది కాబట్టి ఆమెకు ఆప్షన్స్ వచ్చినాయి. షీ స్పోకన్ టు మెనీ పీపుల్, నెట్వర్క్ పెంచుకుంది. ఆ నెట్వర్క్ పెంచుకుంటే స్కామ్ ఆల్రెడీ షీ ఇస్ ఇన్ జైల్. అది ఓకే. బట్ ఈ బతుకమ్మ ట్రెడిషనల్ బతుకమ్మ ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలను గౌరవిస్తాం. మా బాధ అంతా ఏంటంటే ఎంతో ఆప్యాయతగా గౌరవించిన కవిత ఒక లిక్కర్ స్కామ్ లో ఉంది అంటే అది ఎంత తప్పు. అంటే మన ఊర్లలో తాగుతూ తప్పు అంటాం, అలాంటిది ఒక మహిళ ఉండి ఒక లిక్కర్ స్కామ్ చేసిందంటే అది ఎంత తప్పు. సో తెలంగాణ ప్రజలు ఆమెను ఎంతో నమ్మిండ్రు, ఆమెను ఎమ్మెల్సీ చేసిండ్రు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి చేసిండ్రు, ఏం లాభం? అది ఓకే. బట్ బతుకమ్మ సంబరాల గురించి మాట్లాడుతున్నట్లయితే వాళ్ళైతే అది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అలా ప్రొవైడ్ చేశారు మన ప్రజల కోసం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్ బయలుదేరండి, హైదరాబాద్ బోనాల ఉత్సవం నడుస్తూ ఉంది, ఎక్కడ బోనాల పండుగ నడుస్తూ ఉంది. వి సపోర్ట్ ద కల్చర్ ఆఫ్ తెలంగాణ అండ్ వేర్ విత్ ద కల్చర్ ఆఫ్ తెలంగాణ. సో ఈ బతుకమ్మ సంబరాలను కంటిన్యూ చేస్తారు? అన్ని కంటిన్యూ చేస్తాం, కానీ వాళ్ళ స్కాములు చేయము. అంటే చీరలు పంచమని చెప్పి పంచమని డబ్బులు తీసుకోవడము, లేదంటే నాణ్యత లేని చీరలు ఇవ్వడం అలాంటివి ఏం చేయము. జెన్యున్ గా మనకి సో అలాంటివి మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంచి ట్రెడిషన్ ఉన్నది అంటే ఇప్పుడు 8 months అవుతుంది కదా, దీంట్లో మీకు నచ్చిన థింగ్ ఏంటి, బెస్ట్ థింగ్ అంటే ఏంటి? ఎవ్రీడే వీఆర్ మేకింగ్ ఎ చేంజ్. ఎవ్రీడే వీఆర్ మేకింగ్ ఎ చేంజ్, వీఆర్ వర్కింగ్ విత్ ద పీపుల్. అల్టిమేట్లీ మీరు చూసినట్టయితే అందరు కలిసికట్టుకు పనిచేస్తూ ఉన్నారు. యాజ్ ఎ టీమ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, మీరు చూసినట్టయితే కేసీఆర్ ఇప్పటికీ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావట్లేదు. ఓకే, కేటీఆర్ మాట్లాడిందే మాట్లాడతాడు, ట్విట్టర్ లో తప్ప ఇంకా బయట మాట్లాడేది లేదు కేటీఆర్. ఓకే, కవిత లిక్కర్ స్కామ్ లో ఉంది, హరీష్ రావు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఏ పార్టీకి పోవాలనేది. వాళ్ళ పనులు వాళ్ళని వి డోంట్ కేర్ అబౌట్ దెమ్, మా పనులు మేము చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. సో ట్విట్టర్ లో చాలా వరకు ట్వీట్ చేస్తారు, ట్విట్టర్ పిట్ట అని కేటీఆర్ అంటారు కదా, మరి ట్విట్టర్ లో సో దానికి మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ దానికి రిప్లైగా వర్క్స్ అనేవి ప్రాసెసింగ్ లో పెడుతున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ మీరు చూడండి, ఈజ్ అవైలబుల్ ఇన్ ద ట్విట్టర్ ఎవ్రీ డే ఎవ్రీ అవర్ ఈజ్ దేర్. కానీ మేము చెప్పుకోవాలి, మనం హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల కోసం ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్, ప్రజల కోసం మనం సర్వీస్ చేస్తామో లేదా ఇంపార్టెంట్. మీరు చూసినట్టయితే పోలీస్ వాళ్ళని కానీ అన్ని అలర్ట్ చేసి ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా వి రెస్పాండింగ్ ఇమ్మీడియట్లీ. సో తెలంగాణ ప్రభుత్వం మేము ఫామ్ లో ఉన్నప్పుడు జరిగినటువంటి మంచి పనులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చాక జరగట్లేదు అని ఆయన వ్యాఖ్యానించారు కదా. ఎగ్జాంపుల్ దానికి మీరేమంటారు? అంటే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం డబ్బులు ఎవరిచ్చినా, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినా, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చినా ఆ డబ్బులు తెలంగాణ ప్రజలవి. ఆ డబ్బులు వాళ్ళు ఏం చేశారంటే ఒక గుట్టకి, ఒక చెట్టుకి, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి రైతు బంధు అని వేశారు. మేమేమంటున్నాం, రైతు బంధు అంటే మీనింగ్ ఏంటి? రైతు అంటే ఒక ఫార్మర్కి హెల్ప్ కావాలి. సో ఆ ఫార్మర్ లిమిటేషన్లో ఫార్మర్ 100 ఎకరాలు ఉంటుందండి, ఫార్మర్ కొండలమే ఉంటుందా? ఉండదు. సో ఊర్లో ఉండే ఒక ఫార్మర్కి కొన్ని కండిషన్స్ పెట్టి కరెక్ట్ నిజమైన రైతుకి ఈ లబ్ధి జరగాలనే మా కోరిక. దాని మీద హోంవర్క్ చేస్తూ ఉన్నాం అండ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే. సో అప్పట్లో గత ప్రభుత్వంతో చూసుకుంటే మనకి కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఐటీ కంపెనీస్ గురించి కానీ ఎంప్లాయీస్ గురించి కానీ చాలా జాగ్రత్త వహించేవారు, సెల్ఫీ తీసి ట్విట్టర్ లో పెట్టేవాడు, మేము సెల్ఫీ ట్విట్టర్ లో పెడతలేము, అంతే ఫరక్. సో
చాలా మంది అంటే మనకి రివ్యూస్ కూడా చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. మీరు రివ్యూస్ చూడండి, మేము వాళ్ళలాగా టైం పాస్ రన్స్ పెట్టట్లేదు, టైం పాస్ రోడ్లు మీరు ఫోటో సెల్ఫీలు తీయట్లేదు, కానీ వీఆర్ డూయింగ్ అ వర్క్. మీరు ఆన్లైన్కి వెళ్ళి మీరు సెర్చ్ చేయండి. ఈ రోజు మనకు వచ్చిన ఐటీ రెవెన్యూ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన రెవెన్యూ ఎక్కువ, అంటే లాస్ట్ గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ లో. మీరు చెప్పండి ఒక ఎగ్జాంపుల్, అసలు అప్పటికి ఇప్పటికి మీరు ఇంప్రూవ్ చేశారు కాంగ్రెస్ పార్టీలో అంటున్నారు కదా, సో రేవంత్ రెడ్డి గారు ఇంప్రూవ్ చేసింది ఏముంది ఐటీ టెక్నాలజీలో? ఐటీ టెక్నాలజీ రేవంత్ రెడ్డి ఇంప్రూవ్ చేసింది ఏముందంటే రేవంత్ రెడ్డి ఒక్కరు కాదు చేయాల్సింది, ఎంటైర్ గవర్నమెంట్. సో మీరు చూసినట్టు ఎవ్రీథింగ్ ఇస్ స్టేబుల్. ఇక్కడ ఒక కంపెనీ కూడా బయటకు పోలా. మేము వచ్చి 6 months లో మన కేటీఆర్ ఏమన్నాడు, ఏ కంపెనీ ఉండదు అన్ని వెళ్ళిపోతాయని చెప్పిండు. ఒక కంపెనీ బయటకు పోలా. స్టిల్ వీ గట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. మీరు లాస్ట్ టైం చూసినట్టయితే వీ గట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. నౌ రేవంత్ రెడ్డి గోయింగ్ టు అమెరికా బై దిస్ మంత్ ఆఫ్ 3rd. సో వీఆర్ గోయింగ్ టు గెట్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. సో మరి విద్యుత్ సరఫరా నుంచి చూసుకుంటే విద్యుత్ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పిన ఆయన మరి ఓన్లీ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తాము అంటే మరి చెప్తున్నాం. మీకు ఏం చెప్పేది ఏంటంటే ఏదైనా సరే ఫ్రీబీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరున్నారు, నేనున్నా, ఇంకోరు ఉన్నారు, మన హోదాను బట్టి మన సబ్జెక్ట్ని బట్టి మనం ఫ్రీబీస్ తీసుకోవాలి. ఒక 200 యూనిట్ కరెంటు మామూలు ఆల్రెడీ ఒక బండి ఉన్ననుకో, ఒక ఏసీ ఉన్ననుకో వాళ్ళ ఇంటికి ఇస్తే లాభం లేదు. నిజంగా పూర్ గుడిసెలు ఉండి వాళ్ళు కట్టుకోలేని పర్సెంట్ వాళ్ళకి ఇస్తే అది బెనిఫిట్. సో దాని కండిషన్ అనేది 200 యూనిట్స్ అనేది మినిమం మ్యాండేట్. సో కాబట్టి మనకు నిజమైన లబ్ధిదారులు కావాలనేది మాకు తెలంగాణ తీసుకునేందుకోసం ప్రజల కోసమే కదా. ఈ ప్రజలు నిజమైన ప్రజలకు అది కావాలని అందులో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే. మరి ఇంకా చెప్పాలి అంటే మరి అంటే ఇల్లు వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మోసం చేసిన కేసీఆర్. మీరు ఊర్లో తిరిగి చూసినట్టయితే ఇందిరమ్మ ఇల్లు అని ఉండేది. సో అప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన ఇల్లే ఇప్పుడున్న ఇల్లు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఓన్లీ షో కోసం 5,000 పైన కట్టి ఒక 10 బిల్లులు కట్టి ఫోటోలు పెట్టి మోసం చేసింది తప్ప ఏం లేదు. మేము దాన్ని వర్కౌట్ చేస్తా ఉన్నాం. ప్రతి ఇల్లు నిరుపేదకి ఇల్లు ఇవ్వాలనే కాన్సెప్ట్ మాకు ఉంది. మేము ప్రామిస్ చేసినాం అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో కేసీఆర్ చేసినటువంటి మిస్టేక్స్ అన్నిటినీ కవర్ చేసుకొని అనే ప్రాసెసింగ్ లో మీరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. సో ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ఇయర్ వరకు అన్ని నెక్స్ట్ ఇయర్ చెప్పలేము, కానీ మీరు అనుకున్నట్టు అన్ని ఏదైతే 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలతో పాటు మిగతా కూడా నడుస్తూ ఉంటాయి. ప్రామిస్ చేయడానికి ఎన్నో ఉంటాయి. దిస్ వి ప్రామిస్డ్, బట్ వితౌట్ ప్రామిస్ విల్ డూ మెనీ థింగ్స్. ఓకే. ప్రామిస్ కూడా నిలబెట్టుకోవాలి కదా. అదే ప్రామిస్ తో పాటు మేము వితౌట్ చేస్తామంటున్నాం. ఓకే, దట్స్ వెరీ నైస్. సో మీరు నేషనల్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా కిసాన్ కి కోఆర్డినేటర్ గా ఉన్నారు కదా. సో అప్పుడు ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అందరు చేరుతారు. చేరినప్పుడు కిసాన్ కాంగ్రెస్ అనేది రైతుల కోసం. కిసాన్ కాంగ్రెస్ అంటే ఒక దోతి కట్టుకోవడం అవసరం లేదు. అంటే ఐ కమ్ ఫ్రమ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ యాజ్ అ ఫ్యామిలీ. సో ఒక కిసాన్ అంటే ఒక రైతు కొడుకు కూడా ఈ కెన్ హెల్ప్ పీపుల్. అంటే నేను వ్యవసాయం చేయకుండా కూడా ఐ కెన్ హెల్ప్ దెమ్ అవుట్ బై ప్రమోటింగ్ దెమ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఐ టేకెన్ దిస్ కోఆర్డినేటర్ పోస్ట్ అండ్ ఇన్ఛార్జ్ ఫర్ ఏపీ ఆల్సో. సో మల్టిపుల్ స్టేట్స్తో మాట్లాడుతూ ఉన్నాం. రైతులకు కావాల్సిన విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు అంటే జస్ట్ పొలాలు ఉండేది కాదు, ఆ పొలాన్ని కూడా ప్రమోట్ చేయాలి, ఆ రైతు సమస్యను ప్రమోట్ చేయాలి. సో వర్కింగ్ ఆన్ దట్ టుడే. మీరు చూసినట్టయితే ప్రతిరోజు అదే యాక్టివిటీలో ఉన్నాం. నేను యాజ్ ఏ ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ గా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ గివింగ్ ఆల్ దిస్ రుణమాఫీ యాజ్ వెల్ రైతు బీమా పథకం. ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చేస్తాము అని చెప్పి చేస్తామన్నాం కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు బడ్జెట్ మనకి. సో అన్ని కోరుకున్నట్టు కలగానే మిగిలిపోయాయి. ఫైట్ ఫర్ ఇట్. ఈ బీజేపీ గవర్నమెంట్ ఫైట్ చేస్తాం 100%. ఎందుకంటే మీరు చూసినట్టయితే గిరిజన యూనివర్సిటీ అని చెప్పారు, డబ్బులు ఏమి ఇవ్వాల, జస్ట్ ఆలోచి సరిపోయారు అంతే, డబ్బులు ఏమి ఇవ్వలేదు. సో దానికోసమే వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఓకే, స్టిల్ ప్రాసెసింగ్. ఇప్పుడు ప్రాసెసింగ్. సో ఇప్పుడు సిటీస్ అన్నిటినీ మంచిగా నీట్ గా గ్రీన్ గా అన్ని స్మార్ట్ సిటీస్ చేస్తామని చెప్పి ఇచ్చిన మాటని ఎంతవరకు నిలబెట్టుకున్నారు? మాతో అయినంత వరకు డూయింగ్ ఇట్. మీరు చూసినట్టయితే ఎక్కడ వర్క్ ఆపలేదు, ఏ మున్సిపాలిటీ వర్క్ ఆపలేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీస్ అయితే కాన్సెప్ట్ ఉందో దానికి తగ్గట్టు కూడా డబ్బులు ఇస్తారని కూడా అదాన్ని నేను డబ్బులు రిలీజ్ చేయలేదు నిన్న. అయినా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఐటీ కార్డు వరంగల్లో డెవలప్ చేస్తా ఉన్నాం. మీరు చూసినట్టయితే అవుటర్ రింగ్ రోడ్ మళ్ళీ రిజర్వ్ రింగ్ రోడ్ అని పెడతా ఉన్నాం. ఇవన్నీ మా పనులు మేము చేస్తా ఉన్నాం. ఈ భారతదేశంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణను గుర్తించలేదని మా బాధ తప్ప ఇంకేం లేదు. అయినా సరే వాళ్ళ మెడలు వంచి మాకు కావాల్సిన బడ్జెట్ మేము తెచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు చాలా మందికి వర్షాలు పడుతున్నాయి. సో దీనికి చాలా మంది మత్స్యకారులు కావచ్చు, చాలా మంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చాలా నష్టపోతున్నారు. సో వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్లీ రిలీఫ్ ఫండ్ ఉంటుంది. అలా మేము నష్టం జరగకుండా ఫస్ట్ చూసుకుంటాం. నష్టం జరిగితే డెఫినెట్లీ వి ఆర్ విత్ ద పీపుల్ ఆఫ్ ఫార్మర్స్.
బయట మనకి కామెంట్ చేసినటువంటి నెగిటివ్ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, మీరు చూసినట్టయితే హైదరాబాద్ లో వర్షం పడతా ఉన్నది. మీరు ఇంతకుముందు ప్రభుత్వం చూసినట్టయితే వర్షం పడ్డ తర్వాత మాకు ఒక పోలీసు కానీ కనిపించేవాడు కాదు, మున్సిపల్ కనిపించేది కాదు. ఈరోజు ఎక్కడ కూడా మనకు బ్లాకేజ్ అయ్యి ఇలా ప్రాబ్లం ఏమైనా ఇక్కడ లేదు. అంటే అయినా వెంటనే వీఆర్ డూయింగ్ ఇట్. అంటే మేము ఆల్రెడీ 24/7 పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మీరు చూసినట్టయితే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కానివ్వండి అందరు ఫీల్డ్ లోనే పనిచేస్తా ఉన్నారు. సో బయట నెటిజన్స్, బయట చాలా మంది పెద్ద వ్యక్తులు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలా మంది కమెంట్ చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ మాటల వరకే, మాట తూటాలు పేల్చేస్తుంది కానీ ఒక్క పని కూడా చేయట్లేదు, చేస్తామని అంటుంది కానీ చేయట్లేదు అని మరి చాలా మంది ఏమంటే మీరు అందరూ రివ్యూ చేసుకోవాలి. మీరు అంటే మీరు నెటిజన్ ఎవరైతే అన్నారో వాళ్ళు అడగండి, గత 10 సంవత్సరాలు కేసీఆర్ చేసింది ఏంటి, మేము 6 నెలలు మేము చేసింది ఏంటి, కేసీఆర్ వాళ్ళు ఏం చేయలేరు. అంటే ఎండదిలో ఇదే డబ్బా కొట్టుకోవాల్సుకోవాలి. మేము ఏమంటామంటే మేము చేసి చూపిస్తా ఉన్నాం. మీరు చూసినట్టయితే మా ప్రభుత్వం రాగానే ప్రజల కోసం ప్రజాభవన్, అది సీఎం అనేది వాళ్ళ ఇంటి కాదు, ప్రజల కోసం అని చెప్పి ఆ బ్యారికేడ్ తొలగించి అక్కడి నుంచి పరిపాలన స్టార్ట్ చేసినాం. సెక్రటరియట్ కి మా సీఎం వెళ్తా ఉన్నాడు, మా సీఎం అవైలబుల్ ఉన్నాడు. మా సీఎం కాన్వే పోతా ఉంటే ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి ప్రజలు ఆపట్లేదు. అంటే వీఆర్ విత్ ద పీపుల్. ఈరోజు మీరు చూసినట్టు ఆరోగ్యశ్రీ కంప్లీట్ క్లియర్ గా, అంటే వితౌట్ ఎనీథింగ్ తెలంగాణలో ఉన్న ప్రతి మనిషికి ఆరోగ్యశ్రీ కార్డునే వస్తూ ఉంది. అంటే ఏ సంబంధం లేకుండా, నీ ఇన్కమ్తో సంబంధం లేకుండా, ఏం సంబంధం లేకుండా నువ్వు ప్రాబ్లం వచ్చింది అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అలాంటి స్కీమ్స్ కమింగ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు రేవంత్ గారు తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు పథకం కావచ్చు, అలాగే ప్రతి ఒక్క ప్రజలని దగ్గరికి తీసుకొని బిజీగా ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి తన నుంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో అది ఆ 2 విషయాలు చాలా చూడముచ్చటగా అవైతే చాలా బాగున్నాయి. ఇంకా కూడా ఇప్పుడైతే ప్రామిస్ అయితే ఏవైతే చేశారో ప్రాసెసింగ్ లో పెట్టకుండా తొందరగా ఈ 6 గ్యారంటీలను ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసుకోవాలని అందరు ప్రజలైతే కోరుకుంటున్నారు. పూర్తి చేసుకుంటాం, ఆయన ప్రజా సహకారం కావాలి. నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణ ఉంది, దాని తర్వాత మోర్ మినిస్టర్స్ అండ్ విల్ బి వెరీ పాజిటివ్ గవర్నమెంట్. సో మీరు అనుకున్నట్టుగా ఇవన్నీ 6 గ్యారంటీలు కంప్లీట్ గా తొందరగా అయిపోవాలి, మా ప్రజలందరికీ ఏమంటారు ప్రజల ఆనందం చూడాలని అయితే మేమైతే హార్ట్గా కోరుకుంటున్నాం. అది మీ నుంచి కూడా సపోర్ట్ కావాలి మాకు. సో చాలా మంచి విషయాలు, చక్కటి విషయాలు అయితే మా వ్యూవర్స్ అందించారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇప్పటివరకు ఏవైతే అందరూ ఎదురు చూస్తున్నారో 6 గ్యారంటీల గురించి, ఆ 6 గ్యారంటీలు ఆగిపోలేదు, మేము ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా నిలబెడతామని చెప్తున్నారు. అలాగే 6 గ్యారంటీలు ఆగిపోలేదు కాబట్టి ఇవి ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉన్నాయి, మంచి రిజల్ట్స్ తీసుకొస్తామని అయితే మనకి రమేష్ గారు అయితే చెప్తున్నారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది వాటి మన స్పెషల్ గెస్ట్ తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.